మనం ప్రేమతో నమ్మకంతో సంబంధాన్ని ప్రారంభిస్తాం. కానీ కొన్నిసార్లు అవే సంబంధాలు ఎందుకు మధ్యలోనే విరిగిపోతాయి? మీ జీవితంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ 5 కారణాలు చాలా మంది దాంపత్యాలపై ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి, ఆత్మీయత లేకపోవడం, అంటే కమ్యూనికేషన్ లోపం. సంబంధంలో మాటల కంటే ఎక్కువగా అర్థం చేసుకోవడం ముఖ్యం అని అనుకుంటాం, కానీ నిజానికి మాట్లాడకుండా అర్థం చేసుకోవడం అసాధ్యం. అనుమానాలు, అబద్ధాలు అక్కడి నుంచే మొదలవుతాయి. మనసులో ఏముందో చెప్పుకోవడం అనేది సంబంధానికి పెద్ద ముప్పు. ఉదాహరణకి, భార్యకు ఒక రోజు భర్తకు చెప్పదగిన గొప్ప వార్త ఉంటుంది, కానీ భర్త ఆఫీస్ నుంచి వచ్చాక అతను ఫోన్లో బిజీగా ఉంటాడు. భార్య తన వార్తను చెప్పకుండా మౌనంగా ఉంటుంది. దాంతో ఆమెకు నా మాటలకు విలువ లేనట్టుంది అని అనిపిస్తుంది. ఇలాంటివి ఒకరిపై ఒకరికి దూరాన్ని పెడతాయి. దీన్ని మనం పరిష్కరించుకోవాలనుకుంటే ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు కూర్చొని మాట్లాడండి. ఒకరినొకరు పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. పాత అనుభవాలు పంచుకోవడం కూడా మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. రెండోది, నమ్మకంలో లోపం. నమ్మకం అనేది సంబంధానికి పునాది. అది దెబ్బతింటే సంబంధం కొనసాగడం చాలా కష్టం. చిన్న విషయాలే అనుమానానికి దారితీస్తాయి. అవి పెద్ద గొడవలకు రూపం పొందుతాయి. ఉదాహరణకి, భర్త తన ఫోన్ని లాక్ చేస్తాడు. భార్య, మీరు దాచడానికి ఏం చేస్తున్నారు అని అనుకుంటుంది. కానీ అసలు విషయం ఏమిటంటే అతను వాట్సాప్లో గ్రూప్ మెసేజ్లకు లాక్ పెట్టాడు. ఆ విషయం చెప్పకపోవడం ఆమెలో అనుమానం పెంచుతుంది. ఇలాంటివి ఇరువురి మధ్య దూరాన్ని పెంచుతాయి. దీన్ని పరిష్కరించుకోవడానికి మీ జీవితంలో రహస్యాలు ఉండకూడదు. మీరు ఏం చేస్తున్నారో భాగస్వామికి చెప్పడం ఆనందం, నమ్మకం తీసుకురాదు. ఏ చిన్న అనుమానాన్ని కూడా గాలిలో వదిలేయకండి. ఇంకొక పాయింట్ మనం తీసుకున్నట్లయితే అతిగా ఆశించడం. మీరు మీ భాగస్వామి మీకు అన్ని అందించాలనుకుంటే అది ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రేమ అనేది భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఇది అవసరమైపోతుంది. ఉదాహరణకు, భర్త పనిలో బిజీగా ఉంటాడు, కానీ భార్య ప్రతిరోజు తనతో సమయం గడపాలని కోరుకుంటుంది. అదే సమయంలో భర్త తన జీవితంలో ఎలాంటి సమస్యల్ని అతనికి చెప్పడం ఆలస్యం చేస్తుంది. ఇక్కడ ఇద్దరి మధ్య అవసరాలను అర్థం చేసుకోవడం లేదు. దీనికి మనం పరిష్కారం ఆలోచిస్తే ప్రాక్టికల్ గా ఆలోచించండి. మీ భాగస్వామ్యం ఏం చేయగలదో చేయలేడో తెలుసుకోండి. వారికి ప్రోత్సాహం ఇవ్వండి, కానీ ఒత్తిడి పెట్టకండి. ఇంకో పాయింట్, ఆర్థిక సమస్యలు. డబ్బు అనేది ఒక సంబంధాన్ని మంచి లేదా చెడుగా మార్చుకోగలిగే శక్తి కలిగిన అంశం. ఖర్చులపై అవగాహన లేకపోవడం గొడవలకు దారితీస్తుంది. ఉదాహరణకు, భార్య భర్తకు కొత్త కారు కొనాలని కోరుకుంటుంది, కానీ భర్త అప్పుడే డబ్బు వెచ్చించడం సరైందని భావించాడు. దాంతో భార్య అతని నిర్ణయాన్ని తమపై నమ్మకం లేకపోవడం అనుకుంటుంది. ఇక్కడ మనం పరిష్కారం ఆలోచించినట్టయితే ఆర్థిక ప్రణాళికలో ఇద్దరు భాగస్వాములు కలిసి పనిచేయాలి. మీ ఖర్చులను ముందుగానే చర్చించాలి. తగినప్పుడే మీ అవసరాలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. చివరి, లక్ష్యాల్లో భిన్నమైన ఆలోచన. ఇద్దరి జీవిత లక్ష్యాలు చాలా భిన్నంగా ఉంటే, అవగాహన లేకపోతే అది గొడవలకు కారణమవుతుంది. ఉదాహరణకు, భార్య కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటుంది, కానీ భర్త తన కెరీర్ పై దృష్టి పెట్టాలనుకుంటాడు. ఇక్కడ వాళ్ళ దృష్టికోణాలు వేరువేరుగా ఉన్నప్పటికీ చర్చలు జరగడం ముఖ్యం. ఒకరి లక్ష్యాలను మరొకరు గౌరవించాలి. మీ జీవితంలో ముఖ్యమైన అంశాలకు సమయం కేటాయించి దాన్ని ఇరువురు కలిపే విధంగా ప్లాన్ చేయాలి. సంబంధం అనేది మజిలీ కాదు, అది ఒక పెద్ద ప్రయాణం. ప్రేమ, అవగాహన, సహనం ఉంటే మీ సంబంధం ఏ సవాళ్ళైనా ఎదుర్కొంటుంది. ఈ వీడియోలో చెప్పిన పాయింట్లను మీ జీవితంలో ప్రయోగించి మీ సంబంధాన్ని బలపరచండి. మీరు మీ భాగస్వామితో ఈ 5 పాయింట్ల గురించి చర్చ చేయాలని ఒక్క క్షణం ఆలోచించండి.
మీ సంబంధానికి నూతన ఆవిష్కరణ తీసుకురావాలని భావించారా? కామెంట్లో మీ అనుభవాలు పంచుకోండి.